పల్లెటూర్లలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మేము ఇంతవరకు చేయలేదు. అందుకని నేను బ్రదర్ గారిని అడిగినప్పుడు మీ చర్చ్లో ప్రోగ్రామ్ చేయొచ్చా అంటే సరే కానన్నా. అండ్ దెన్ నాకు ప్రసాద్ బ్రదర్ గారు రీసెంట్గా పరిచయం అయ్యారు లాస్ట్ డిసెంబర్. అప్పటి నుంచి అన్నయ్యలో ఉన్న తగ్గింపు హ్యాస్ ఇంప్రెస్డ్ మీ అలాట్. అంటే చాలా దీన మనసు అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టుగానే ఉంటాడు అనమాట. విచ్ ఇస్ అంటే అసలు చూస్తే క్రీస్తుని చూసినట్లే. పౌలు అంటాడు కదా ఎంత ధైర్యంగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే ఇంకా క్రీస్తుని పోలి అంటే క్రీస్తుని చూడకపోయినా ఈయనని పోలి నడుచుకుంటే చాలు. అంటే ఈ వాజ్ సో కంప్లీట్, అంత పరిపూర్ణంగా క్రీస్తులో ఉన్నాడు ఎవరు పౌలు. అట్లా బ్రదర్ గారు కూడా అట్లనే క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండడు. అంటే అన్నీ ఉండి కూడా అన్నీ వదిలిపెట్టుకొని చాలా దీన మనసుతో తగ్గింపుతో ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చాడు దేవుడు. అట్లా అన్నయ్య అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టుగా చాలా తగ్గింపు, చాలా ప్రేమ, అందరినీ ఒకటేలాగా ప్రేమిస్తాడు. వాట్ హ్యావ్ సీన్ వెరీ షార్ట్ టైంలో. ఆ మనసు అందరికీ ఉంటుందా అంటే చాలా తక్కువ అండి. కదా మన పిల్లలే మనం బాగుంటే చాలని అనుకుంటాం. అయితే అన్నయ్య మనసు అట్లా కాదు. సో చాలా ఉన్నాయి అన్నయ్యని చూసి నేర్చుకోవడానికి. అందుకని అన్నయ్యని పిలిపించాలా అని అనిపించింది. బ్రదర్ గారికి చెప్తే ఒప్పుకున్నారు. సో అంకుల్ గారికి, ఆంటీకి, బాబుకి చాలా చాలా మా హృదయపూర్వక వందనములు. ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ చాలా విధాలుగా అనే మాట్లాడారు, అందరూ నేర్చుకున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. సో మా రోహి మినిస్ తరపున మా అన్నయ్య ఫిలమన్ అండ్ రిబేకా అండ్ రజని ముందుకు వచ్చినట్లయితే బ్రదర్ గారిని, అంతేకాకుండా అన్నయ్య వైఫ్ గారిని ఇప్పుడు ఇద్దరిని కలిపి సన్మానించాలని ఆశపడుతున్నాం. ముందుకు రండి సిస్టర్ గారు. దేవుడవు